కౌలు రైతులకైనా ఏ రైతుకైనా సరే, కౌలు రైతులకైతే ఇంకా సేఫ్టీ. ఎందుకంటే 40-50 వేలు కౌలు కట్టాలి కాబట్టి దిగుబడి వస్తే ఆ దిగుబడి వచ్చిన వారా కౌలు పోద్ది, కొంచెం సేవ్ అవుతాడు అనమాట. కౌలు రైతు కన్ఫామ్గా సేవ్ అవుతాడు, దాంట్లో మటుకు పక్కా తిరుగులేదు. ఎందుకంటే ఆ వారం కాయ సైజు ఉంది కాబట్టి మనం చెప్పే పని లేదు, ఆటోమేటిక్ కాయ చూస్తేనే మీకు అర్థమవుతుంది. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. నా పక్కలో ఉన్న రైతు పేరు వచ్చేసి కాకర్ల బ్రహ్మయ్య గారు. ఈ రైతు ఇక్కడ చూడండి చేతిలో ఉన్న కృషి తేజ అనే రకాన్ని సాగు చేస్తున్నాడు. ఇక్కడ ఈ కలంలో ఉన్నది మొత్తం అదే రకమైన మిర్చి. అయితే ఈ మిర్చి ఏ విధంగా సాగు చేస్తున్నాడు, ఇప్పుడు ప్రస్తుతం కలంలో ఎన్ని క్వింటాళ్ళు ఉంది, ఎకరానికి ఎన్ని క్వింటాళ్ళు వస్తుంది, మరి ఇంతకుముందు ఏమన్నా సాగు చేసిండ్రా, ఇప్పుడే ఫస్ట్ టైం సాగు చేస్తున్నారా, టోటల్గా ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అనే వివరాలు మనము బ్రహ్మయ్య గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఫస్ట్ మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి సార్. నా పేరు కాకర్ల బ్రహ్మయ్య అండి. మాది బొల్లాపల్లి మండలం, మాది పల్నాడు జిల్లా, వెల్లటూరు గ్రామం. సార్, మీరు మీ చేతిలో ఉన్న ఈ కృషి తేజ రకం అనేది ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు? నేను 4 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నా. వేరే రకం వేసేవాళ్ళం. ఈ ఏడు వేరే బెడ్ల మీద పోసే అతను ఈ ఇత్తనం వేసుకో బాగుంటుందని చెప్పేసి అతను కొంచెం ఊర్లో పరిచయంగా ఉంటాడు, బాగా పండిద్దని స్నేహంగా నాకు బాగా సన్నిహితంగా ఉంటాడు. ఇది తీసుకెళ్ళి వేసుకో, ఏడు దిగుబడి బాగా వస్తుంది, ఒకసారి చూడు ఏదైనా ఉంటే నాది పూర్చి అతను నమ్మకం మీద ఇచ్చాడు నాకు. ఆ నమ్మకం మీద నేను తీసుకొని వేసుకున్నందుకు కృషి తేజ సీడ్స్ మటుకు దిగుబడి బాగా వచ్చింది. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ సలహా మేరకు వేసిన అన్నారు కదా, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు మీరు? ఎకరం 70 సెంట్లు. ఎకరం 70 సెంట్లు అంటే అదేనా, ఇంకా ఏమన్నా సాగు చేస్తారు? ఒక బిట్ అది ఎకరం 70 సెంట్లు, ఇంకొకసారి 2 ఎకరాలు ఉంది. మొత్తం మేము 9 ఎకరాలు అయితే మా బాబాయ్ మేము వీళ్ళందరూ కలిపి నేను ఏదేస్తే మా వాళ్ళు కూడా అదే వేస్తారు. మేము ఒకసాటే తెచ్చుకుంటాం నారు ఎక్కడైనా సరే. ఓకే. ఇప్పుడు నేను ఒక్కడే వేసింది అయితేనేమో ఎకరం 70 సెంట్లు ఒకసారి వేసాం. 2 ఎకరాలు బిట్టి వేరే సాటు. 2 ఎకరాలు బిట్టి వేరే సాటు. ఓకే. టోటల్గా ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఎన్ని క్వింటాల్లో? ఇది వచ్చేసరికి తప్పల్లారి ఇది 30 క్వింటాలు చిల్లర వస్తుంది. 30 క్వింటాలు అంటే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తుంది మీకు? ఒక ఎకరానికి వచ్చేసరికి 35 నుంచి 40 లోపు. 40 ఇప్పుడు మేము పండించిన మీరు పండించిన దగ్గర 35 నుంచి 40 లోపు 40 దాకా వస్తుంది. 40 దాకా వస్తుంది. అయితే మీరు ఇంతకుముందు సాగు చేసి ఉంటారు, ఇప్పుడు ఇది సాగు చేస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు? దానికి దీనికి పోల్చుకుంటే ఇదేమో కృషి స్పీడ్స్ వచ్చేసరికి కొంచెం తెగుళ్ళు పెట్టుబడి తక్కువ. తెగుళ్ళు తక్కువ ఆటోమేటిక్గా మనకు పెట్టుబడి ప్లస్ అవుతుంది. మేము వేరే ఇత్తనం వేస్తాం కదా, దానికి కొంచెం తెగుళ్ళు బొబ్బర నల్లి అటాక్ తొందరగా అవటం, ఆ అవ్వంగులోని ఎమ్మటే తోట అనేది వడబడిపోవటం, కొంచెం పాడైపోవటం అనేది వాటికి తెగుళ్ళు ఎక్కువ. ఇది కొంచెం ముద్దుగా తట్టుకొని నిలబడుతుంది, దాని వల్ల కాపు బాగా. ఓకే. ఇది నల్లి అటాక్ కాదంటారా, తక్కువ ఉంటుంది అంటారు? అటాక్ అయింది అయినా తక్కువ, తట్టుకునే శక్తి దీనికి ఉంది. నల్లి ప్రతి ఒక్క చేనికి వచ్చేది, కానీ ఇది నల్లిని తట్టుకునే ప్రభావం దీనికి. తెగుళ్లకు తట్టుకొని కూడా ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు వస్తుంది. ఓకే. దాంతోపాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏమన్నా తప్పులు చేసిరా మీరు? తప్పులు అంటే ఇప్పుడు మామూలుగా పక్కన చేలో వేస్తారు, మందులు వాళ్ళు తీసుకొచ్చి కొట్టినే నేను కొడతా, వాళ్ళు కొట్టినే వాళ్ళు ఏది చేసి మనం అదే చేస్తాం. కొంచెం తెలియక కొంచెం యూట్యూబ్ ఫాలో అవుతా నేను. దాని ద్వారా యూట్యూబ్లో చూపించే మందులు కూడా ఫాలో అవుతా. మిగతా దానికి నా దానికి తేడా ఇచ్చేసరికి నేను యూట్యూబ్లో మందులు వాడతా. కొంతమంది ఏమో ఎవరు నచ్చినట్టు వాళ్ళు వాడతారు, అది మందులు వాడే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పొలంలో సారం ఉండాలి. ఇప్పుడు ఎరువు తోలుకున్న పొలం ఒక రకంగా పండిద్ది, ఎరువు తోలంది ఒక రకంగా పండిద్ది. ఇప్పుడు మిర్చి వేస్తున్నాము, చేలో బలం లేకపోతే ఏమైంది, నువ్వు ఎట్లాంటి రకం వేసినా ఉపయోగం. ఇప్పుడు చేలో బలం ఉంది అనుకో, మీరు మన ఆటోమేటిక్గా ఎట్లా ఉన్నా కానీ సైజు వస్తుంది కాదు. ఓకే. చేలో బలాన్ని బట్టి అనమాట మనం. ఓకే. మీరు ఎకరానికి ఎంత ఖర్చు పెట్టారు? నేను 1,00,000 నుంచి 1,10,000 దాకా అయింది ఖర్చు, మందుల ఖర్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంత ఉంది కదా, ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 30 క్వింటాలు 30 క్వింటాలు వస్తుంది అనుకుంటున్నాను. మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత ఎక్కువ రావచ్చు? ఏదో నీ డబ్బు వస్తే ఒక 3 లక్షల దాకా వస్తాయి. 3 లక్షల అంటే ఇప్పుడు రేట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంత? 19,000 అడుగుతున్నారు, 19,000 20,000 అంటున్నారు. మీరు అక్కడికి వెళ్ళి మార్కెట్ చేస్తున్నారా, వాళ్ళు ఇక్కడికి వస్తారా? కళ్ళంలోకి వస్తారు బేరగాళ్ళు. మనకు నచ్చిన రేట్ అమ్ముకోవచ్చు. ఎట్లా చూసి తీసుకుంటారు వాళ్ళు? మామూలు చూస్తారు, ఇప్పుడు కాయ ఉన్నాయి కదా, మామూలు తీస్తారు, లోపలికి వెళ్ళి తీసి కాయ సైజు రంగు చూసుకుంటారు. కాయ రంగు సైజు చూసుకొని దాన్ని బట్టి రేటు పెడతారు. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది కళ్ళంలో అందరం పోసుకుంటాము కాదంటే, ఇప్పుడు ఇక పక్కన పోసారు సరే, ఇది ఇత్తనం ఏమన్నా మనకు తెలీదు. కాయ చూసారా, ఇది వేరే ఉంది, ఇది చిన్న సైజు. అవును, కాయ మీరు చూస్తున్నారు కదా, అవును, ఇది చిన్న సైజు. దీనికి ఏంటంటే మాకు కూలీలు ఎఫెక్ట్ దెబ్బ, ఎక్కువ కూలీలు పడతారు వచ్చిన తెంపడానికి, ఎక్కువ టైం తీసుకుంటది. ఇప్పుడు దీనికి తేడా చూడండి, దీనికి మీరే తేడా చూడండి, డబల్ ఉంది. అవును, సైజు పొడుగుంది, కొంచెం
లావు కూడా లావు అనిపిస్తుంది, బాగుంది, మంచి కలర్ ఉంది. అవును. దీనివల్ల ఏంటంటే కూలీల కొరతలో చాలా బెనిఫిట్, డబ్బులు దాంట్లో ప్లస్ అవుతాం, మందులు పెట్టుబడిలో ప్లస్ అవుతాం. కొంచెం తెగుళ్ళు తట్టుకుంటుంది కాబట్టి రైతుకి వేసుకుంటే 10 రూపాయలు మిగులుతుంది. మిగతా ఎవరో మనకు తెలియదు, కానీ ఈ ఏడు ఇది వేసుకున్నందుకు మాత్రం కృషి తేజ సీడ్స్ మటుకు ఈ ఏడు వేసుకున్నందుకు నాకు పర్వాలేదు. ఓకే, మొత్తం మీద రైతుకు ఇది కృషి తేజ అనేది బాగుంది, అధిక దిగుబడి వస్తుంది. రైతులు వేసుకోవచ్చు, కౌలు రైతులకైనా ఏ రైతుకైనా సరే. కౌలు రైతులకైతే ఇంకా సేఫ్టీ, ఎందుకంటే 40-50 వేలు కౌలు కట్టాలి కాబట్టి దిగుబడి వస్తే ఆ దిగుబడి వచ్చిన వారా కౌలు పద్ది కొంచెం సేవ్ అవుతాడు అనమాట. కౌలు రైతు కన్ఫామ్గా సేవ్ అవుతాడు, దాంట్లో మటుకు పక్కా తిరుగులేదు. ఎందుకంటే ఆ వార కాయ సైజు ఉంది కాబట్టి మనం చెప్పే పని లేదు, ఆటోమేటిక్ కాయ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదే కాలంలో పక్కన వాళ్ళు కోసుకున్నారు కదా మా వాళ్ళు, ఆ కాయకి ఈ కాయకి మీకు డిఫరెన్స్ కూడా చూపించాను. నేను వేసిన రకం ఇది ఇంకో రకం, నాకు మీకు తేడా ఇక్కడే కనిపిస్తుంది. అప్పుడు కాయ డబల్ తేడా వచ్చినప్పుడు నీకు వెయిట్ తేడా వచ్చింది, వెయిట్ తేడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఇన్కమ్ కూడా మంచిగా వస్తుంది. ఇంకోటి, మీరు ఈ సీడు వేసినప్పటి నుంచి వీటికి రక్షణ చర్యలు ఏ విధంగా తీసుకుంటారు మీరు? అంటే నారు పోసడం కావచ్చు, నారు పోసినప్పటి నుంచి నారు కొనుక్కొచ్చి వేసుకున్నది మేము, బెడ్ల మీద నారు తెచ్చి వేసుకున్నాము. అప్పుడు మేము ఎకరానికి వచ్చేసరికి మేము 18,000 మొక్క నాటుతా. నేను 18,000 మొక్క, ఎకరానికి 18,000 మొక్క పెడతాం. 18,000 పెడితే అది కూడా మేము గదులు అరడుగు గది అరడుగు బడి పెడతాం. రెండోదేమో ఎల్లడిపు వచ్చేసరికి 36 వచ్చేసరికి 36. అది గది మటుకు ఎడల్పు అరడుగు పెట్టుకుంటాము. ఒక ఎకరానికి వచ్చేసి 18,000 మొక్క పెడతాం మేమైతే. 18,000 మొక్క పెడతాం. ఇంకోటి, మొక్క కూడా నేను ఫీల్డ్ లో చూసినప్పుడు మొక్క కూడా పెద్దగా ఏపుగా పెరిగేటట్లుంది కదా, దాదాపు ఒక 5 ఫీట్లు 6 ఫీట్లు 5 ఫీట్స్ మటుకు నమ్మకంగా పెరిగింది. అప్పుడు పై పెరిగిందని కింద నుంచి పై దాకా కాపే వస్తుంది. బ్రాంచెస్ ఎన్ని రావచ్చు? దగ్గర కాపు దగ్గర ఒక 10-20 బ్రాంచెస్ వస్తాయి, 10 వరకు వస్తాయి కొమ్మలు వస్తాయి. మామూలుగా గుర్తంగా చూపించాను కదా ఇంతకు ముందు కూడా. నేను నా దగ్గరికి ఇట్లాగే చేను కాడికి ఇట్లాగ వచ్చారు మీలాగనే, అడిగితే వాళ్ళకి కూడా చూపించాను. నా తోట కూడా చూపించాను నేను, చుట్టూ కొమ్మలు రావడం కానీ, మెత్తదనం కానీ, పచ్చికాయ కానీ, పిందె కానీ మొత్తం చూపించాను నేను. మేము దాచిపెట్టుకున్నది కదా, ఉన్నది ఉన్నట్టుగా చూపించాను మీకు. చూపించే చెబుతున్నా, దీంట్లో దాపరికం ఏం లేదు, లేదా నేను దానికి చెప్పేది ఏం లేదు. నా దగ్గరికి వచ్చింది, నేను పండించింది నేను చెబుతున్నా. నేనే అబద్ధం చెప్పితే తోటి రైతుని మోసం చేయాల్సిన పని నాకైతే లేదు. నేను వేసుకున్నా, నాకు బాగుంది కాబట్టి మీరు అడుగుతున్నారు, చెబుతున్నా. ఏదైనా సరే కృషి సీడ్స్ వారిది మటుకు విత్తనం వేసుకోదగ్గ విత్తనమే, వేసుకుంటే రైతుకు మేలు జరుగుతుంది, దిగుబడి వస్తుంది. ఓకే, ధన్యవాదాలు సార్, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన బ్రహ్మయ్య గారు చెప్పిన వివరాలు. కృషి తేజ సీడ్స్ అనేది బాగుంది, మనకు కలర్ బాగుంది, కాయ కూడా సైజు పెద్దగా వస్తుంది, మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంది. మార్కెటింగ్ చేసే పద్ధతి కూడా ఎక్కువ ఇక్కడికి వెళ్ళే తీసుకెళ్తున్నారు, మళ్ళీ మార్కెట్కు సపరేట్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లా తీసుకుపోకుంటే మనకు అదనపు ఛార్జీలు అనేది తగ్గే అవకాశం ఉందని కూడా మనకు బ్రహ్మయ్య గారు తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే.